క్వశ్చన్ అడుగుతాను. జెమిని టీవీ నెంబర్ గుర్తుంటుంది మనకి, మా టీవీ అది గుర్తుంటుంది, ఈ టీవీ నెంబరు పలానా నెంబర్ నొక్కితే ఈ టీవీ వస్తుంది, ఆ నెంబర్ కూడా గుర్తుంటుంది. ఇప్పుడు టీవీలో శుభవార్త ఛానల్ అని ఒక ఛానల్ ఉంటుంది, శుభవార్త. రక్షణ టీవీ అని ఒక ఛానల్ ఉంటుంది, దాంట్లో వాక్యాలు మాత్రమే వస్తాయి, ఇంకేమీ రావు. దాని నెంబర్ చెప్పండి ఎవరైనా, మీ టీవీలో దాని నెంబర్ ఏంటి చెప్పండి. అలాంటి ఛానల్ ఉందన్న సంగతి కూడా మనకి తెలియదు. అర్థమవుతుందా? శుభవార్త ఛానల్, రక్షణ, సువార్త ఛానల్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఉదయం నుంచి సాయంత్రం వరకు పాటలు వాక్యం ఇవే వస్తాయి. ఇది ఇలాంటి ఛానల్ ఉందన్న సంగతి కూడా మనకి తెలియదు. మనం అవి వింటే ఎక్కువ సమయం వాక్యం వినడానికి సమయం ఇస్తే ఆటోమేటిక్గా మనలో మనకే మార్పు వచ్చేస్తుంది. ఆ మార్పు మనలో వచ్చిందన్న సంగతి కూడా మనకి తెలియదు. మన కుటుంబంలో ఇంత మార్పు వస్తుందా అని మనకే తెలియదు. ఏం చేయాలంటే, ఒక మనిషి మారాలంటే ఏదేదో చేసే అక్కర్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోక్కర్లేదు, ఏవేవో మానే అక్కర్లేదు. మొట్టమొదటి చేయాల్సిన పని వినాలట. వింటే మారిపోతామంటే వింటే మారిపోతాం. ఎలాంటి వాళ్ళు మారిపోయారండి, ఎంత పాపులు మారిపోయారండి, ఒక్క మాట వింటే మారిపోయారు. దేవుని మాటకు ఆ శక్తి ఉంది. అర్థమవుతుందా? దేవుని మాటకు ఆ శక్తి ఉంది కనుక ఖచ్చితంగా మనం ఎక్కువగా వినడానికి సమయం ఇవ్వాలి, వినడానికి వేగిరి పడే వారి కింద ఉండాలి. శ్రద్ధగా ఆయన మాటలు వినగలిగితే బతుకులు మార్చబడతాయి. విన్న